హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు ఇయర్ స్టార్టింగ్ ఫస్ట్ కాబట్టి శివాలయానికి అయితే వెళ్తున్నా, శివయ్య దగ్గరికి. ఎక్కడ కాదు, ఇక్కడ ఎస్కోట్లో పుణ్యగిరి టెంపుల్ ఉంది కదా, అక్కడికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు నేనైతే పెందుర్తి రూట్లో ఉన్నా. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ హైవే చూపిస్తుంది. టైం వచ్చి 3 అయింది. చూడాలి ఎంత టైం పట్టిద్దో. ఎప్పటి నుంచో అనుకుంటున్నా వెళ్ళాలని, బట్ అవ్వలేదు. ఈరోజు సడన్ గా వేరే ప్లాన్స్ వేసుకున్నా కానీ బట్ అవ్వలే. సో అంటే ఈరోజు సడన్ గా పుణ్యగిరి అయితే వెళ్ళాలని ఫిక్స్ అయ్యా. ఇంకంతే, టక్కు మీద బండి తీసి స్టార్ట్ వాక్. ఈ రోడ్లు ఏంటో ఎంతసేపు డ్రైవ్ చేసినా సరే అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. మొత్తం అన్నీ ఒకేలా అనిపించింది రూట్ అంతా, పెందుర్తి సెంటర్కి వెళ్ళేంత వరకు. ఇక్కడ నుంచి సెంట్రల్ రోడ్లోకి అయితే వెళ్ళిపోవాలి, సెంటర్లోకి. లేకపోతే ఇంకా రోడ్డు చిన్నది అయిపోతా ఉంటుంది ఇక్కడ. ఇది కొంచెం బెటర్ ఈ రోడ్డు. ఈ ఫ్లైఓవర్ ఇది చెన్నై కోల్కత్తా హైవే అనుకుంటా. ఫ్లైఓవర్ ఇది బాగుంటుంది. అసలు ఎక్కడ కనెక్షన్స్ వల్ల చాలా తక్కువ వెళ్ళడానికి. బాగుంటుంది, ఎక్కువ కటింగ్స్ ఉండవు ఒకవేళ లైన్లోకి వెళ్తే. లాస్ట్ టైం అనకాపల్లి వెళ్ళినప్పుడు వెళ్ళా కదా, ఆ రూట్ అయి ఉంది. క్లైమేట్ అసలు ఈవినింగ్ 5 అంత అయినట్టు ఉంది అసలు. అప్పుడే చల్లగా ఉంది అండ్ లైటింగ్ కూడా తగ్గిపోతుంది. అప్పుడే వెళ్ళడానికి అయ్యిద్దో లేదు. చక్కగా వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళి రిటర్న్ అయిపోవచ్చు. క్రౌడ్ టైంలో కన్నా అసలు నాకైతే ఖాళీగా ఉన్నప్పుడే టెంపుల్కి వెళ్ళాలనిపించింది. ఎందుకంటే ప్లెజెంట్గా కాసేపు దేవుడిని కూడా మనం హ్యాపీగా చూడొచ్చు. లేదంటే హడావిడిగా తీసుకొచ్చి లైన్లో నింజన్ బయటకు వేసేసి ఇంకంతే. జస్ట్ అలా దేవుడి అంతసేపు మనం కష్టపడి అంత దూరం నుంచి వస్తాం, ఒక్క సెకండ్ ఇలా చూసి ఓకే రైట్ రైట్ టైం చెప్పి వేసేస్తారు. దానికన్నా ప్రశాంతంగా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తే హ్యాపీగా మనకి నచ్చినంతసేపు చూడొచ్చు. ఇప్పుడైతే అరకు వెళ్ళే రూట్లో ఉన్నాం. యాక్చువల్గా అసలు వింటర్ సీజన్లో కంపల్సరీ మనం అరకు వెళ్ళేవాళ్ళం ఎవ్రీ ఇయర్. బట్ ఈ ఇయర్ అయితే ఫ్రెండ్స్ హ్యాండ్ ఇచ్చారు. ఇంకా ఒకరు డ్రాప్ అయిపోయేసరికి మొత్తం మూడంతా దొబ్బింది. లేకపోతే ఈసారి క్యాంపింగ్ చేద్దాం, క్యాంప్ ఫైర్ హడావిడి అబ్బో వాళ్ళు ప్లాన్ చేస్తారు. ప్లాన్లు మాత్రం ఉంటాయి రెడీగా. ఫ్రెండ్ తెలిసి దగ్గరికి వచ్చేసి ఉంటాం. ఇంకా దూరం ఉందా? అసలు క్లైమేట్ మాత్రం చల్లగా ఉంది. మనం హుడ్ వేసుకోకుండా నార్మల్ టీ షర్ట్ వేసుకొని వచ్చి ఉంటే ఈ చలి కింద బాంబులకి ఉండేది కాదు. ఓన్లీ అసలు అరుగుకు ఏమీ అవ్వలేదు, కానీ లేకపోతే ఇటు నుంచి ఇటు సూపర్ ప్లాన్ అది. ఏంటంటే
చక్కగా పుణ్యగిరి వెళ్ళి దర్శనం చేసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోతే సూపర్ ఉంటుంది. బట్ నేను ఇంకా ఓన్లీ పుణ్యగిరి అని చెప్పి నాతో పాటు లగేజ్ కూడా ఏం తెచ్చుకోలేదు. లేకపోతే క్యాంపింగ్ చేద్దాం అనుకున్నా, టెంట్ అన్ని రెడీ చేసి ఉంచుకున్నా కానీ. బట్ ఈరోజు ఫస్ట్ కదా, ఫస్ట్ శివ దర్శనం చేసుకోవాలనిపించింది. సో ఇంకా అలాగే శివ దర్శనం చేసుకొని ప్రశాంతంగా కాసేపు ఉండి రిటర్న్ టు వైజాగ్. నిర్మించారంట ఆ కాలంలో. ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ నుంచి 400 స్టెప్స్ అయితే ఉంటాయంట. ఇక్కడే ఉంటుంది. ఇక్కడ దారగంగమ్మ వాటర్ ఫాల్స్ ఉంది. మనం రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వెళ్దాం. టెంపుల్కి లేట్ అయిపోతుంది, మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. బిజీగా ఉంది. అక్కడి నుంచి అక్కడ కింద పడుతుందండి, అది దారుణంలో. ఇప్పుడు మనం పుణ్యగిరి వచ్చాం శివయ్యని దర్శనం చేసుకోవడానికి. ఇదిగోండి ఇక్కడ ఎస్కోట్లో మా తమ్ముడు ఉంటే ఆడితో కలిసి వెళ్తున్నా. ఇప్పుడైతే కొన్ని స్టెప్స్ ఎక్కువ, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా లైటింగ్ ఉంటే బాగుండేది, ఈవినింగ్ కాబట్టి ఇలా ఉంది. ఇక్కడే కోట్లింగాలు అయితే ఉన్నాయి, కాకపోతే కాలగర్భంలో అయితే కలిసిపోయి, సో దానివల్ల అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి. అనగానే కొంచెం ఆదుమరుపు ఉంటే వేసుకెళ్ళిపోతాయి పక్క. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదంట. ఏం పేరు? ఏది తేడా ఉండదు, ఎక్కడి నుంచి వస్తే తెలియదు, ఎవరు కనపట్లేదు. వాటర్ అంత తీసుకుంటూ తెలుసా తాగుతాడు. అవునా? బాగుందా? ఇదిగోండి, ఇది పుణ్యగిరి టెంపుల్, మెయిన్ టెంపుల్. లోపలికి అయితే కెమెరా అలౌ లేదంట, వాళ్ళకి సీసీ కెమెరాస్ అవి ఉన్న ఇబ్బంది అన్నారు. సో నేనైతే ఇదిగోండి బయట నుంచి చూపిస్తున్నా. ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా బాగుండిద్ది. ఇక్కడ నుంచి వ్యూ కూడా అసలు చాలా బాగా కనపడుతుంది. సూపర్ ఉంది అసలు ఇక్కడ నుంచి అయితే. దర్శనం అయితే చేసేసుకున్నాం చాలా ప్లెజెంట్గా అండ్ ఈజీగా కూడా అయిపోయింది. మధ్య మధ్యలో కాకపోతే ఇంకో ఆ మంకీస్ ఉన్నాయి అంతే, అంతా బాగానే ఉంది. ఈవినింగ్ అయిపోయింది, ఈవినింగ్ 5 అయింది. ఇప్పుడే పుణ్యగిరిలో దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడే. ఇంత పైకి అయితే వచ్చాం. ట్రెక్కింగ్ అయితే ఒక 10 to 15 minutes అయితే పట్టిద్ది, పర్వాలేదు, ఎక్కిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అన్న సంతర్పణం అయితే అయ్యిద్దంట. ఎవ్రీ
ఎవ్రీ మండే. సో అక్కడికి వెళ్ళి చూపిస్తా. ఓపెన్ చేసి పడుకుంటాను. ఇంకా వాటర్ ఫాల్కి అయితే ఇటు వెళ్ళాలంట. 7 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే చేసుకోవాలి. టెంపుల్ కన్నా ఇంకా పైకి అయితే వచ్చాం. ఇదంతా అన్న సంతర్పణ చేసే ప్లేస్. మంకీస్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఎవరైనా రావాలనుకుంటే కనుక రావచ్చు, ప్రాబ్లం అయితే లేదు. బట్ వాటిని అయితే కదపకుండా, వాటికి ఐ కాంటాక్ట్ అవ్వకుండా ఉంటే చాలు, నో ప్రాబ్లం. ఇవన్నీ మా షూని కబ్జా చేద్దామని వచ్చినట్టున్నాయి. క్లోజ్ చేసేసిన తర్వాత కోతులు అయితే ఆక్రమించే ప్లేస్ అంతటిని. ఇదిగోండి, వ్యూ మాత్రం ఇక్కడ నుంచి చాలా బాగుంది, అసలు సూపర్ ఉంది. ఇంకా మార్నింగ్ టైం వస్తే, ఎర్లీ మార్నింగ్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈవినింగ్ 5 అయిపోయింది, 5:30 అయింది. ఇది మాకు కాపలా. ఇది మేము ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తుంది. మంకీస్ మమ్మల్ని ఏం చేయకుండా. షెల్టర్. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే ఉందంట. బట్ లైట్ ఫెయిల్ అయిపోయింది కదా, సో అందుకే ఇంక పైకి అయితే వెళ్ళలేదు. వాటర్ ఫాల్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా ఎర్లీగా వస్తుంటే కనుక చాలా బాగుండేది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.